దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గతించిన 3 సమయాల్లో మనం కూడుకున్నప్పుడు దేవుని వాక్యము వేరు అంశాలు చదువుకున్నాం. ఈ పాఠాలు బోధించడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని బోధించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా బోధించడం కోసం ముందు సేవకుడు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి. చదివినప్పుడు చాలా విషయాలు గ్రహిస్తాము, నేర్చుకుంటాం. ప్రతిసారి ప్రకటించడానికి పిలువబడ్డప్పుడు ఇక్కడికి రాకముందు కొంత పఠనము, కొంత ధ్యానం, దానివల్ల చాలా ప్రయోజనం, చాలా మంచి విషయాలు ఆ పట్టణంలో నేర్చుకుంటాం. దాన్ని సభలో ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు బాప్తిసం పొందిన వారికి అందరికీ దేవుని నామం బట్టి శుభములు తెలియజేస్తున్నాను. మీ కొత్త జీవితం ప్రారంభమైంది. దీన్ని కొనసాగించడానికి కావలసిన కొన్ని సూత్రాలు ఈరోజు మీరు నేర్చుకుంటారు. నేను ఇద్దరు చెప్పిన మాటల్లో కొన్ని మాటలు మరలా చెప్పి ఈ 2వ అంశాన్ని ప్రకటిస్తాను. ప్రపంచంలో జీవించే మనుషుల్లో సంతోషంగా ఉండడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ సంతోషంగా ఉండాలనే ఇష్టం ఉంటుంది, కోరుకుంటారు. కొంతమందికి సంతోషంగా ఉండటానికి కావలసిన మార్గాలు తెలుసు, కానీ వాటిని అనుసరించలేదు. కొంతమందికి ఆ మార్గాలు తెలియదు. అయితే దీనిని చదువుతున్న మనము ధన్యులం. ఎందుకంటే ఈ మార్గాలు, ఈ పద్ధతులు పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనం నేర్చుకుంటాం. అయితే ఓ వైద్యుడు సలహా ఇచ్చినప్పుడు దానిని పాటించకపోతే ఆరోగ్య విషయంలో మనుషుడు ఏ విధంగా నష్టపోతాడో, అలానే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మాటలు, ఈ సలహాలు మనం పాటించకపోతే మనం కూడా నష్టపోతాం. మనకి సూత్రాలు, పద్ధతులు తెలియకపోతే, వాటిని మనం అనుసరించకపోతే అది ఓ సన్నివేశం మనిషి జీవితంలో. కానీ తెలిసింది దాన్ని అనుసరించకపోతే అది కొంచెం ప్రమాదకరమైన విషయం. కాబట్టి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. దీనిని బట్టి మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగటానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుందాం. మనిషి జీవితము ప్రపంచంలో ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి లేదు. మనిషి సంతోషంగా జీవించాలంటే మనిషి తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఓ మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడంటే అతను నిశ్చయించుకుంటే, అతను తీర్మానం చేసుకుంటే, నేను సంతోషంగా జీవించాలని అనుకున్నప్పుడు అతనికి ఎలాంటి పరిస్థితులు సంభవించినా అతను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాటన్నిటిని అధిగమించగలుగుతాడు. అది చాలా ప్రాముఖ్యం. మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అతని మనసు. ప్రతి మనిషిని తన మనసే పరిపాలన చేస్తుంది. అతడు జయం సంపాదించాలన్నా, ఓడిపోవాలన్నా మనసు మీదే ఆధారపడి ఉంది. అతడు మనసులో చేసుకున్న తీర్మానాన్ని బట్టి తన మిగతా జీవితకాలం అంతా సంతోషంగా బ్రతుకుతాడు. ఇది వ్యక్తిగతం. మనం సంఘంగా కూడుకుని దేవుని వాక్యం చదువుకున్నా అది వ్యక్తిగతంగా ప్రతి మనిషి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుడు మాకు నేర్పిన ఈ పాఠాలను బట్టి మేము మా ఆధ్యాత్మిక జీవితంలో సంతోషంగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాము. కాబట్టి దానికి సంబంధించిన పద్ధతులు, దానికి సంబంధించిన ఉపదేశాలు, దానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు మనం అనుసరించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ జీవితంలో సంతోషంగా బ్రతకగలుగుతారు. ఈరోజు మనం చదువుతున్న పాఠము మారు మనసు 2వ భాగం.
ఈ మారు మనసు రెండవ భాగంలో మనుషుడు మనిషిని తెలుసుకోవడం, మనుషుడు మనిషిని తెలుసుకోవడం, తర్వాత మనుషుడు తన్ను తెలుసుకోవడం. ఇందులో ఏది ప్రాముఖ్యం? ఓ మనుషుడు ఇంకొక మనిషిని తెలుసుకోవడం, లేకపోతే ఓ మనుషుడు తన్ను తాను తెలుసుకోవడం. ఓ మనుషుడు ఇతరుల్ని తెలుసుకోవడం పర్వాలేదు, తెలుసుకోవచ్చు, వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి. కానీ తను తెలుసుకోవడం అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. మనిషి తన జీవితంలో ఇతరులను గ్రహించినట్టుగా తాను గ్రహించలేదు. తాను ఎటువంటి వాడో అతను తెలుసుకోగలిగితే అతడు చాలా ధన్యుడు. అతను ఎటువంటి వాడో తెలుసుకోవాలి అంటే అది దేవుని కృప చేత అతను నడుస్తున్న విధానంలో, అతను అనుసరిస్తున్న విధానంలో, అతను కలిగిన అనుభవాల నుండి అతను ఎటువంటి వాడో అతను తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మనిషి తాను తెలుసుకోవాలనంటే నా అనుభవం ప్రకారము దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసేవాళ్ళు వాళ్ళు ఎటువంటి వాళ్ళు గ్రహించగలుగుతారు. ఈరోజు మన పాఠము 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వాక్యం నుండి ప్రారంభించాలి. 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వాక్యం. నేను పాపము చేసితిని. 2వ సమూయేలు 2వ అధ్యాయము 13వ వాక్యం. నేను పాపము చేసితిని, నేను సావకుండునట్లు, నీవు సావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించాను. ఈ 2 మాటలు ఉన్నాయి దీనిలో. నేను పాపము చేసితిని అంటే ఒక మనిషి తాను తెలుసుకోవాలని అంటే, తెలుసుకోవడం కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను. నిశ్శబ్దంగా ఉంటారా? మీరు మాట్లాడకూడదు. నేను మిమ్మల్ని చదవమని అడగలేదు, నేను చదువుతాను. నేను మిమ్మల్ని చదవమన్నప్పుడు మీరు చదవండి. అప్పటి వరకు నేను మాట్లాడే మాటలు వినండి. థ్యాంక్ యూ. ఒక మనిషి తెలుసుకోగలిగినప్పుడు, తాను తెలుసుకోగలిగినప్పుడు ఈ మాటలు చెప్తాడు. నేను పాపము చేసితిని. ఏ క్షణంలో అయితే మనిషి ఈ ఆలోచన, ఈ ఒప్పుకోవడం, గ్రహించడం జరుగుతుందో వెంటనే ఏం సమాధానం వస్తుందో దేవుడి దగ్గర నుంచి చూడండి. దావీదు నేను పాపం చేసితిని అంటే వెంటనే నాతాను ప్రవక్త ఈ మాటలు చెప్పాడు. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించి ఉన్నాడు, లేక పరిహరించాను. జవాబు ఎంత తొందరగా వచ్చింది చూసారా? ఒకే వచనంలో ఈ 2 మాటలు రాయబడ్డాయి. ఒక మనిషి ఎప్పుడైతే తన నిజస్థితిని గ్రహించి ప్రభువా నా స్థితి ఇది అని చెప్పిన వెంటనే దేవుడి దగ్గర నుంచి మనిషికి వెంటనే జవాబు వస్తుంది. ఒకే వచనంలో 2 మాటలు రాశాడు, 2 ఉద్దేశాలు రాశాడు. ప్రశ్న లేక అతను చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనకి జవాబు. ఎంత తొందరగా చెప్పాడు చూసారా? ఓ మనిషి తన స్థితిని గ్రహించగలిగితే, ఎప్పుడైతే తన స్థితిని గ్రహించాడో అప్పుడే దేవుడు అతనికి పరిష్కారం చూపిస్తాడు. అది ఈ వాక్యం యొక్క భావం. అతను తప్పిదం చేశాడని చెప్పడానికి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వస్తే, దావీదు నాతాను ప్రవక్త చెప్పిన మాటలు విన్నాడు. విన్న తర్వాత ఆయన వెంటనే సింహాసనం మీద నుంచి లేచి నేను పాపము చేసిందని. సహజంగా మనుషులు వాళ్ళు తప్పిదం చేసినప్పటికీ వాళ్ళు తప్పిదం చేశారని అంగీకరిస్తారు. మీకు ఒక విషయం చెప్తాను, బాగా వినండి. మనము తప్పిదం చేయటం వలన నశించుకోము, కానీ తప్పిదం చేసి తప్పిదం చేయలేదని చెప్పడం వల్ల నశించుకోము. అర్థమైందా? తప్పిదం చేయించినందువల్ల మనం నశించుకోము. ప్రతి తప్పిదానికి దేవుడి దగ్గర పరిష్కారం ఉంది, క్షమాపణ ఉంది. అసలు మనం ఏ తప్పిదము చేయలేదు అన్నట్లుగా మొత్తం మన చరిత్రాంతటిని తుది చేస్తారు దేవుడు. ఒక తెల్ల కాగితం అంటాం మనం, శ్వేతపత్రం అని తెలుగులో. ఈ శ్వేతపత్రం లాగా మానవుని చరిత్ర అంతటిని దేవుడు తుది చేస్తాడు. నాకు ప్రపంచ చరిత్రలో కొంతమంది మనుషుల యొక్క చరిత్రలు చాలా ఇష్టం. అందులో ఒకడు నెపోలియన్ బోనాపార్ట్ చాలా 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 మహాబలవంతుడు. మనిషి చాలా చిన్నవాడు, కానీ సైజులో అతడు చాలా మానసికంగా చాలా బలవంతుడు.
ఈ నెపోలియన్ బోనాపార్ట్ ఈ ఫ్రాన్స్ దేశాన్ని నడిపిస్తున్న రోజుల్లో అతడు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉండేవాడు. ఏదో ఒక దేశంతో యుద్ధం చేసి పోరాడి ఆయన ఆ విధంగా కాలాన్ని గడిపాడు. ఆ విధంగా అతను ఐరోపా ఖండంలో ఉన్న ఇరుపొరుగు దేశాలతో యుద్ధాలు చేస్తున్న రోజుల్లో ఒక సైనికుడు ఆ దేశ సమాచారాన్ని, ఫ్రాన్స్ దేశపు సమాచారాన్ని వేరే దేశానికి అందించేయడని వర్తమానం వచ్చింది. అప్పుడు వెంటనే సైనికుడు అతను పట్టుకొచ్చి చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టిన తర్వాత ఆ తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతులు కూర్చుని అతడు దేశ రహస్య పత్రాలు వేరే దేశానికి అందించాడు కాబట్టి దేశద్రోహి అయిన వాడు మరణశిక్ష పొందాలి అని ఒక శిక్ష విధించారు. కొద్ది రోజుల్లో అతనికి మరణశిక్ష విధించబడబోతుంది. ఈ విషయము ఆయన భార్యకు తెలిసింది. ఒక సైనికుడు ఈ దేశపు సమాచారము పరాయి దేశానికి అందించాడు అనే విషయం తెలిసినప్పుడు ఆ భార్య అక్కడి నుంచి నెపోలియన్ బోనాపార్ట్ను చూడడానికి వచ్చింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు తీసుకుని వచ్చి నేను నెపోలియన్ బోనాపార్ట్ను చూడాలి అని అంటే, చూడడానికి వీల్లేదు, ఆయన్ని ఇప్పుడేమీ సమయం లేదు అని చాలా ఆమెను అధైర్యపరిచారు. ఆమె చెప్పింది, నా భర్తకు మరణశిక్ష విధించారు, నేను నెపోలియన్ని ఆఖరిగా చూసి ఆయన బ్రతికించుకోవాలని నేను వచ్చాను, దయచేసి నాకు సహాయం చేయండి అంటే, ఆఖరికి ఆమె చాలా ప్రాధాయపడగా నెపోలియన్ చెప్పారు, ఎవరో ఆమె వచ్చింది మిమ్మల్ని చూడాలని అంటే ఆమె రమ్మని చెప్పాడు. అది చలికాలం, చలి మంట దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడు స్త్రీ వచ్చింది, అయ్యా నా భర్త చేసింది తప్పు, నాకు ఆధారం ఆయన సరిపోతే నన్ను పోషించేవాడు ఉండరు, నేను విధవరాలను అయిపోతాను, ఈ పిల్లలను పెంచేవాడు ఎవరు ఉండరు, దయచేసి నా భర్తకు క్షమాభిక్ష పెట్టమని అడిగింది. ఆయన పైనుంచి క్రింద వరకు చూశాడు, కొన్ని క్షణాలు ఆలోచించాడు. ఆమె ప్రాధాయపడటం చూసి అతడు తన మనసులో ఆయన కూడా కలవరపడి అతడు ఏం నేరం చేశాడో దాని కూర్చిన వివరాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాటిని వెంటనే తీసుకురామని అడిగాడు. ఆయన దగ్గర బహు సన్నిహితంగా పనిచేసేటువంటి టెలిగ్రామ్ అనే ఓ మహా గొప్ప వ్యక్తి, మేధావి, ఆయన దగ్గర ఎప్పుడు పనిచేసేవాడు. ఆయన అడిగితే ఒక ఫైల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఫైల్లో సైనికుడు గుర్చిన సమాచారం అంతా దానిలో రాయబడింది. ఆ ఫైల్లో తీసుకొని వచ్చి అందులో నుంచి ఒక పేపర్ తీసి ఇతడు దేశద్రోహి అని చెప్పడానికి ఈ ఫైల్లో ఈ ఉత్తరం ఆధారం అని అతడు వివరించాడు. అప్పుడు నెపోలియన్ బోనాపార్ట్ తీసుకుని చదివాడు. నీ భర్తని అతని సొంత చేతితో రాసిన సమాచారం వేరే దేశానికి చదివిన తర్వాత ఆయన అన్నాడు, దేశపు చట్ట ప్రకారం ఇతడు మరణశిక్షకు అర్హుడు, నువ్వేం చేయమంటావని అడిగాడు. ఇక్కడ మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నా భర్త అయితే మరణానికి పాత్రుడు, కానీ ఒక యవనస్తురాలుగా అతను చనిపోతే నేను బ్రతకలేనని మిమ్మల్ని ప్రాధాయపడుతూ నా కుమారుడిని నన్ను సంరక్షించమని అడగడానికి వచ్చాను. నా భర్తకి మీరు తీర్పు కాదు, నా భర్తకు కృప చూపించండి అని ప్రాధాయపడింది. ఆ స్త్రీ అడుగుతున్న దానిని బట్టి నెపోలియన్ జాలిపడి అతని చేతిలో ఉన్న ఈ ఉత్తరం అక్కడ ఆయన ముందే ఆయన మంట దగ్గర కూర్చున్నాడు కదా, చలిమంట దగ్గర, ఆ మంటలోకి వేసేసాడు. అప్పుడు టెలిగ్రామ్ చెప్పాడు, ఇతను శిక్షించడానికి ఇప్పుడు ఏమీ ఆధారం లేదని చెప్పాడు. ఇతను శిక్షించడానికి ఏమీ ఆధారం లేదు. అప్పుడు ఆమె చెప్పాడు, నీ భర్తను శిక్షించడానికి ఆధారం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు. దేవుడు మానవులు చేసిన ప్రతి తప్పిదాన్ని ఏమీ ఆధారం లేకుండా పూర్తిగా తుడిచేస్తాడు. మనము పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకునేటువంటి అతి విలువైన పాఠము అది. మనిషి ఎటువంటి వాడైనప్పటికీ, ఎటువంటి తప్పిదాలు చేసినప్పటికీ, ఆ మనిషి చేసిన తప్పిదాలన్నింటినీ సమస్తం అసలు అది ఎక్కడ జ్ఞాపకానికి లేకుండా, ఏ విధమైన రికార్డ్ లేకుండా మొత్తం గురి చేసేటువంటి ఏర్పాటు యేసుక్రీస్తు చేశారు. అయితే ఒక సమస్య ఉంది. నేను పాపం చేసి తిని అనే మాట సహజంగా మానవులతో కాదు, దేవుడితో చెప్పడం కూడా చాలా కష్టం. ఎవరైతే అది చేస్తారో వాళ్ళకి ఈ మాటలు చెప్తాడు వెంటనే, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు. ఎప్పుడైతే మనుషుడు పశ్చాత్తాపడతాడో అప్పుడు ఈ వాగ్దానం ప్రారంభమవుతుంది అతని జీవితంలో.
ఎప్పుడైతే మనుషుడు తాను గురించి తెలుసుకుంటాడో, నేను ఇటువంటి మనిషిని, నాకు ఇలాంటి లోపం ఉంది, నాకు ఇలాంటి బలహీనత ఉంది, నాకు ఈ రక్షణ కావాలని ఏ మనిషి అయితే ఏ క్షణంలో అనుకుంటాడో ఆ క్షణంలోనే అతని రికార్డ్ మొత్తం తుడిచివేయబడుతుంది. ఆ విధంగా చేయడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు మన కోసం. ఆ విధంగా మనము నూతన జీవితాన్ని అంగీకరించిన తర్వాత ఒక సమస్య ఎదురవుతుంది. మీరందరూ గ్రహించండి, ఒక సమస్య ఏంటంటే ఈ శరీరము నూతన హృదయాన్ని అంగీకరించదు. ఈ శరీరము నూతన జీవితాన్ని అంగీకరించదు. ఈ శరీరంకి ఒక అలవాట్లు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లను విడిచిపెట్టి జీవించడం దానికి చాలా కష్టం. నేను బ్రతకలేనేమో అనుకుంటున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 1967 సంవత్సరంలో డిసెంబర్ 4వ తారీఖు మొట్టమొదట హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగింది. ప్రపంచంలో మొట్టమొదట హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ మొట్టమొదట. చాలా సంతోషపడ్డారు ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా. ఒక మనిషి హృదయం పని చేయకపోతే ఆ మనిషి హృదయం తీసేసి వేరే హృదయం పెట్టి మనిషిని మనం బ్రతికించవచ్చును అని చాలా సంతోషపడ్డారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. మానవులకు వచ్చేటువంటి హృద్రోగాలన్నిటికీ పరిష్కారం వచ్చిందని 1967వ సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖు మొట్టమొదటి రోజు సర్జరీ అయిన తర్వాత జ్వరం వచ్చింది. డాక్టర్లు అందరూ ఇతని మీద చాలా పరిశీలన చేసి పరీక్షలు చేసి ఇతని గుండె ఎలా పనిచేస్తుందో చూచారు. ఆ జ్వరం రావడం వలన ఈ రోగి అతను తన పరిస్థితి పర్వాలేదు, బాగానే ఉంది, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని పరిశీలన చేశారు. రెండో రోజు అతనికి ఇంకా కొంచెం జ్వరం ఎక్కువైంది. మూడో రోజు వచ్చేటప్పటికి ఈ లోపల అమర్చిన ఈ గుండె బాగానే పనిచేస్తుంది, బ్రతుకుతాడు పేషెంట్ అని చెప్పారు. నాలుగో రోజు వచ్చేటప్పటికి అతని శరీరం తట్టుకోలేకపోతుంది. ఆఖరికి నాలుగో రోజు ఆఖరి అయ్యేటప్పటికి ఆ పేషెంట్ చనిపోయాడు. అప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి ఏం చెప్పారంటే పాత శరీరము కొత్త గుండెను అంగీకరించలేదని చెప్పారు. పాత శరీరము కొత్త గుండెను అంగీకరించలేదు. ఇది వాస్తవంగా జరిగింది. శాస్త్రీయ లోకంలో వాస్తవంగా జరిగిన విషయం ఇది. పాత శరీరము కొత్త గుండెను అంగీకరించలేదు, అందుకని అతను చనిపోయాడు అని మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి సహజంగా మనము మారాలని తీర్మానం చేసుకున్నప్పటికీ మార్పు చెందటానికి చేసుకున్న ఈ తీర్మానంలో మనుషుడు తన సొంత శక్తి మీద ఆధారపడి దాన్ని కొనసాగించడం అసంభవం. ఎందుకంటే పాత శరీరము కొత్త గుండెను అంగీకరించదు. గుండె వయసు వేరై ఉండొచ్చు, శరీరం వయసు వేరై ఉండొచ్చు, శరీరానికి గుండెకి వంతన లేకపోవచ్చు. అందుకని పాత శరీరము కొత్త గుండెను అంగీకరించదు. అలాగే ఈ పాత శరీరంలో కొత్త నిర్ణయాలు తీసుకొచ్చి పెడితే దాన్ని అంగీకరించదు, అది పాటించదు, అది ఇష్టపడదు, తెగుపాటు చేస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఇది నేను చేయలేదు, ఇది నాకు చాలా కష్టం అంటది. అదే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పోరాటం. ఇది సాధ్యం కావాలంటే అందుకే యేసుక్రీస్తు వారు శిష్యుడైన అపోస్తుడైన పౌలు అన్నాడు, నూతన జీవితం లేకుండా ఓ మనుషుడు తిరిగి జన్మించిన అనుభవం లేకుండా ఒక మనుషుడు ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించలేడని చెప్పాడు. ఎప్పుడైతే మనం నూతన జీవితం ప్రారంభిస్తామో అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితానికి జయము లభిస్తుంది. నూతన జీవితంలో మనకు లేకుండా పాత శరీరంతోనే పాత జీవితంతోనే మనం నడుచుకోవాలంటే జయము అసంభవం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యములో ఈ మాటలు రాయబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేకపోయినో అలాగే మనము నూతన జీవం పొందేవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. అంటే ముందు ఓ నూతన అధ్యాయం మనిషి జీవితంలో ప్రారంభం కావాలనంటే మొట్టమొదటి మనిషి చనిపోవాలన్నమాట. మొట్టమొదటి మనిషి చనిపోవాలి. మొట్టమొదట పాత మనిషి చనిపోతేనే మళ్ళా అతను తిరిగి జన్మిస్తేనే తప్ప అతని ఆధ్యాత్మిక జీవితానికి పురోభివృద్ధి ఉండదు.
దానినే మనుషుడు పాత జీవితంలో మరణించడం, కొత్త జీవితంలో అతని ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడం. అందుకే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఈ మాటలు వివరించాడు. పాపము విషయమై మరణము అని చెప్పాడు. పాపము విషయమై మరణం. ఈ మరణం అనేది శారీరకంగా చనిపోవడం కాదు, పాపము విషయమై మరణం. ఈ సన్నివేశంలో నేను మీకు 3 మాటలు చెప్తాను. ఒకటి, పాపము విషయమై మరణము, పాపములో మరణము, పాపము కొరకు మరణం. 3. ఒకటి, పాపం విషయమై మరణం. అది మనము చేయాల్సింది. ఒకవేళ మనం పాపం విషయమై మరణించకపోతే పాపములో మరణిస్తాం. పాపం విషయమై మనం మరణించకపోతే పాపంలో మరణిస్తాం. మానవులైన మనల్ని అందరినీ పాపం నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు వారు పాపం విషయమై చనిపోయారు. ఇది థియాలజీ. దీన్ని ఎందుకంటే ఎక్కువ చదవద్దు, మీకు కన్ఫ్యూషన్ వస్తుంది. అయితే ఇందులో మొట్టమొదటి మాట, పాపము విషయమై మనం అందరము చనిపోవాలి. పాపం విషయమై చనిపోవటం అని అంటే దాని అర్థం ఏంటంటే తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అనే దాని గురించి ఒకే మాట చెప్పాను వద్దున నేను మధ్యాహ్నం. నేను నూతన జీవితం జీవించాలని నేను తీర్మానం చేసుకున్నాను. వారు మనసు అంటే ఏం లేదు, నేను నూతనమైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నాను. అది దాని భావం. ఇక్కడ ఈ చనిపోవడం అనే దాని గురించి మీకు ఇంకొక స్టోరీ కథ చెప్తాను. ఐరోపా ఖండంలో చిన్న దేశాలు, ఈ దేశాల్లో జన్మించిన ప్రతి ఒక్కరు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు సిపాయిగా వాళ్ళ దేశంలో పనిచేయాలి. 2 సంవత్సరాలు సిపాయిగా పనిచేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధాలు జరుగుతాయి, కొన్నిసార్లు చనిపోతారు. అలాగూ గ్రామాలకు వచ్చి, పట్టణాలకు వచ్చి యవనస్తులను రిక్రూట్ చేసుకుని తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధంలో ఉపయోగించి 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళని పంపిస్తారు. అలాగే ఒక గ్రామానికి వచ్చారు. ఆ గ్రామంలో ఒక విధవరాలు, దానికి ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు కూర్చి వాళ్ళు ఆ గ్రామంలో ఈ కుటుంబం నుంచి ఇతన్ని తీసుకోవాలని ఎన్ని చేశారు. అప్పుడు విధవరాలు వచ్చి రిక్రూటింగ్ ఆఫీసర్తో చెప్పింది, అయ్యా నేను ఒక ముసలాన్ని, నా కొడుకుని మీరు ఇప్పుడు యుద్ధంలో తీసుకెళ్తే నేను చచ్చిపోతాను, నాకు భోజనం పెట్టే వాళ్ళు ఎవరు లేరు అంటే అప్పుడు అతన్ని విడిచిపెట్టడానికి ఒక కారణం ఏంటంటే, ఇంకొక యవనస్తుడు ముందుకు వచ్చి, ఆల్రెడీ నేను మిలిటరీలో 2 సంవత్సరాలు పనిచేశాను, ఈ అమ్మను పోషించడానికి ఎవరు లేరు కాబట్టి యవనస్తుల తరఫున నేను మిలిటరీకి వెళ్ళి ఇంకొక 2 సంవత్సరాలు నేను సేవ చేస్తానంటే మిలిటరీ అధికారులు ఒప్పుకుంటే అతన్ని తీసుకెళ్లారు. మళ్ళా అతను మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఆ యవనస్తుడు యుద్ధంలో చనిపోయాడు. అతన్ని తీసుకొచ్చి ఈ యవనస్తుడు వెళ్ళి అతని శరీరాన్ని దేహాన్ని తీసుకొచ్చి చర్చిలో ఫ్యూనరల్ సర్వీస్ జరిపించి అతన్ని పాతి పెట్టిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మళ్ళా రిక్రూటింగ్ ఆఫీసర్ మళ్ళా విలేజ్కి వచ్చాడు. అందులో ఆ విలేజ్కి వచ్చినప్పుడు ఈ యవనస్తుడు సిపాయిగా పనిచేయలేదు గవర్నమెంట్లో, కాబట్టి నువ్వు వెళ్ళాలి, మళ్ళా నువ్వు సైన్యంలో పనిచేయడానికి రావాలి, నీవు నేను విడిచిపెట్టాను, ఇప్పుడు విడిచిపెట్టడానికి వీల్లేదంటే ఆయన అన్నాడు, మీరందరూ నాతో పాటు సిమెట్రీకి రండి తీసుకెళ్ళారు. మీరందరూ నాతో పాటు సిమెట్రీకి రండి. ఆయన అక్కడ తీసుకెళ్ళి అక్కడ సమాధి చూపించాడు. ఆ సమాధి మీద ఆ చనిపోయిన అతను పేరు రాయబడింది. దాని మీద ఎవరి గురించి ఎవరి స్థాయి అతను చనిపోయాడో రాయబడింది. అప్పుడు వాళ్ళు మిలిటరీ ఆఫీసర్కి చూపించాడు, ఈ యవనస్తుడు నా స్థానే చనిపోయాడు, నేను చనిపోయాను కాబట్టి నేను మిలిటరీకి రానవసరం లేదా, ఈ యవనస్తుడు నా కోసం చనిపోయాడు కాబట్టి నేను ఇంకా మిలిటరీకి రావాల్సిన అవసరం లేదు. మిత్రులారా, మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. మనం ఎప్పుడైతే పాపం విషయమై మరణిస్తామో అప్పుడే ఆధ్యాత్మిక జయం ప్రారంభమవుతుంది. అంతవరకు పోరాడి, అంతం లేని పోరాడు, ఎన్నో పోరాటాలు, అపజయం, ఎప్పుడూ జయం రాదు. మనుషుడు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మరణిస్తాడో, అంటే పాప విషయమై మరణిస్తాడో, అప్పుడే అతని ఆధ్యాత్మిక జీవితానికి జయము ప్రారంభమవుతుంది. దానినే మారు మనసులో ఈ 2వ భాగంగా మనం ఎంచుకున్నాం. అయితే ఈ సందర్భంలో పాస్టర్ గారు మేమేం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం ఒక్కొక్క లైన్ చక్కగా చదువుదాం. దీనిలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం అందరూ తీసారా? శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, ఏలైనగా అక్రమము చేయుటకై అక్రమమునకును,
అపవిత్రతను మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఎంత స్పష్టమండి ఈ మాటలు. అంతకుముందు మీ ఆ పాత జీవితంలో, గత జీవితంలో మీ శరీర బలహీనతలను బట్టి మీరు మీ అవయవములను అక్రమములకు అపవిత్రతను అప్పగించింది. ఆయన చెప్తున్నాడు పౌలు, మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించారు అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించింది. స్పష్టంగా చెప్పాడు. ఆధ్యాత్మిక జీవితంలో జయం కావాలని కాంక్షించే ప్రతి మనిషికి ఇది ఒక సూత్రం. అవంటారా? చక్కగా చెప్పాడు, చక్కగా రాశాడు, సాధారణమైన భాషలో, అందరికి అర్థమయ్యే భాషలో. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఎలాగా అక్రమము చేయుటకై అక్రమమునకును అపవిత్రతకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మనిషి శరీరంలో చాలా భాగాలు ఉన్నాయి, చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల్లో మనుషుడు సహజంగా చేతులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక సంస్థ కొరకు, ఒక దేశం కొరకు పోరాడి కాళ్ళు, చేతులు, కళ్ళు, అవయవాలు పోగొట్టుకున్న మనుషులు చాలా మంది ఉన్నారు కదా. అది వాస్తవమే. మనిషి జీవితంలో ఏదైనా చేయొచ్చు, కానీ మనసు మాత్రం దేవుడికి ఇవ్వడం కష్టం. మనసు దేవుడికి ఇచ్చినప్పుడే జయం ప్రారంభమవుతుంది. ఇదిగో తనువు నాది నీకో గైకొని మీయో రొబ్బ అనే ఒక కీర్తన ఉంది, పాత కీర్తన. ఈ రోజుల్లో ఉన్నవాళ్ళు ఈ కీర్తన పాడరు. ఆ కీర్తనలో ఆయన అన్ని అవయవాలన్నింటినీ ఇచ్చానని చెప్తూ వచ్చి ఆఖరికి వచ్చినప్పుడు ఆయన నా ఇష్టాన్ని నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఆయన ఈ అవయవాలన్నీ ఇచ్చాడు. ఇదిగో నా చేతులు, నా కాళ్ళు, నా పాదాలు, ఇవన్నీ నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆఖరి లైన్కి వచ్చేటప్పటికి, ఆఖరి చరణంకి వచ్చేటప్పటికి నా ఇష్టాన్ని నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఏ మనిషి అయితే తన ఇష్టాన్ని, తన ఇచ్చను దేవుడికి ఇస్తాడో ఆ మనుషుడు జయిస్తాడు. అర్థమైందా? అలా ఇవ్వకుండా ఉన్నంత కాలము అతడు జయించడం చాలా కష్టం. ఈ కీర్తన 236వ కీర్తన ఈ పుస్తకంలో. దీనిలో 5 వచనాలు ముద్రించారు, చాలా సంతోషం. దీనిలో తనువు నాది నీకో గైకొని మీయో ప్రభువా, నీ పనికి వాటిని ప్రతిష్ఠించు అని చెప్పి దినాలు, క్షణాలు వీటన్నిటిని నువ్వు తీసుకో అని ఆయన ఈ కీర్తన రాశాడు. దీనిలో ఆఖరి లైన్ పాడకముందు నేను మొట్టమొదటి పల్లవి పాడి ఆఖరి చరణం పాడతాను. 4వ చరణం పాడతాను. తనువు నాది నీకో గైకొని మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ దినములు, క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపచేయను శక్తి నీయుమి. తనువు నాది నీకో గైకొని మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిగా కాదది. నా ఇచ్చ ఉన్నట్టి నా హృదయమిదిగోని కేయాది రాజాకి సింహాసనమో. తనువు నాది నీకో గైకొని మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ. అమూల్యమైన సందేశం. నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చేయ, నా ఇష్టం ఇక కాదు. కన్వర్షన్ అంటే, మారు మనసు అంటే, నా ఇచ్చను నీకు ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏది నాకు ఇష్టమో, దేనిని నేను ఎక్కువగా ప్రేమిస్తాను, దేని వల్ల నాకు సంతోషం కలుగుతుందని నేను అనుకుంటున్నాను, ఏది నాకు భాగము, ఏది నాకు భాగ్యము, దేనిని నేను ఈ ప్రపంచంలో ఎక్కువగా ఆశిస్తున్నానో, ప్రేమిస్తున్నానో దానిని నీకు ఇస్తున్నానని చెప్పాడు. మానవుని జీవితంలో ప్రాముఖ్యమైన
అవయవము లేక ప్రాముఖ్యమైన ఉనికి అతని మనసు. మన మనసును మనం దేవుడికి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే జయము మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభమవుతుంది. ఈ తగ్గిన విషయాలన్నీ మీరు ఎంత బైబిల్ అయినా చదవండి, ఎంత ప్రార్థన చేయండి, ఎంత సమర్పణ నమ్ముతుంది, మీరు ఎన్ని మంచి క్రియలన్నీ చేయండి, ఎంత ఆధ్యాత్మిక జీవితంలోనైనా జీవించండి, మీ మనసును మీరు దేవుడికి సమర్పించినంత కాలము ఈ ఆధ్యాత్మిక పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకుంటారు, మీ మనసును దేవునికి సమర్పించుకుంటారో అప్పుడే నిజమైన జయం ప్రారంభమవుతుంది. అడుగడుగున తలంపులు మారుతాయి, విషయాలు మారుతాయి, మన ఉద్దేశాలు మారుతాయి, మనం చూసేది ప్రతిదీ వేరుగా కనిపిస్తుంది. సమస్తాన్ని మనం దేవుడు దైవ దృక్పథంతో చూస్తాము. ఈ భూమిలో ఈ భూమి మీద మనం జీవించిన జీవితాన్ని అంతటినీ ఆనందిస్తాం. అది ఏ మనుషుడైతే హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో ప్రభువైన యేసుక్రీస్తుని సురక్షితంగా అంగీకరించి ఆయన పాదాల దగ్గర ఈయన మనసును పెట్టి హృదయాన్ని అప్పగించి, ప్రభువా నేను నీకు సేవకుడుగా, నీ దాసుడుగా, నీ భక్తుడుగా నేను ఉండాలని తీర్మానం చేసుకున్నాను కాబట్టి నన్ను అంగీకరించమని ఎవరైతే అడుగుతారో వాళ్ళు ఈ భూమి మీద జీవించినంత కాలం శాంతి సమాధానాలతో జీవిస్తారు. లేకపోతే చివరి వరకు పోరాటమే. ఏ రోజైతే ఓ మనుషుడు ఈ తీర్మానం చేసుకుంటాడో ఆ మనుషుడు నిజమైన ఆధ్యాత్మిక జీవితపు జయాన్ని చూడగలుగుతాడు. లేకపోతే పోరాటంగానే మిగులుతుంది, మన అపజయంగానే మిగులుతుంది, చివరికి మనం సాధించేది శూన్యం అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ రాత్రి సమయంలో మీ అందరికీ పరిశుద్ధ గ్రంథం నుంచి వస్తున్న వర్తమానం శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఏలాగా అక్రమము చేయుటకై అక్రమమునకును అపవిత్రతకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఎంత స్పష్టంగా ఉన్నాయి కదా ఈ మాటలు. ఇష్టపడతారా? ఒక సందర్భంలో ఒక కోతి ఒక మొసలి స్నేహంగా ఉంది కదా. కోతి మొసలికి ఎప్పుడు తీయకి మామిడి పండు ఇస్తుంది. ఈ కొన్ని రోజులు అయిన తర్వాత ఈ మొసలి కన్నా ఈ మామిడి పళ్ళు తీసుకెళ్లి భార్యకి ఇచ్చింది. భార్య అంటే ఈ మామిడి పళ్ళు చాలా తీయగా ఉన్నాయి, ఈ మామిడి పళ్ళు ఎంత తీయగా ఉంటాయి, వీటిని తినే కోతి హృదయం ఎంత తీయగా ఉంటుందో, కాబట్టి ఒకసారి ఆయన మన ఇంటికి ఆహ్వానించకూడదా కోతిని అని అడిగింది. సరే మొసలు వచ్చి కోతికి చెప్పింది, మామిడి నేను చూడాలంటే ఒకసారి మరి మా ఇంటికి వెళ్దామంటే సరే వెళ్దాం, మీరు అందరం చాలా స్నేహితులు కదా అని చెట్టు మీద నుంచి కిందకి దిగి వచ్చి అక్కడ నీటిలో తేలిగాడుతున్న మొసల మీద కురికింది కోతి. వాళ్ళిద్దరూ వెళ్తా ఉంటే నది మధ్యలో ఈదుకుంటూ వెళ్తుంటే మా ఆవిడ నేను ఇద్దరు సంభాషించుకున్నాం, నువ్వు ఇచ్చిన తీయటి కాయలు ఆవిడ కూడా ఇస్తే మామిడికాయలు తీయగా ఉన్నాయి, మామిడికాయలు తినే కోతి హృదయం ఎంత తీయగా ఉంటుందో అందు మా ఆవిడ. నా హృదయం కావాలని నీ ఆవిడ అడిగిందా? ఎంత పిచ్చివాడయ్యా, చెట్టు తగిలించాను వెనక్కి తిప్పు అన్నాడు. ఈ హృదయాన్ని చెట్టు తగిలించాను వెనక్కి తిప్పు అంది. నిజమా? అయితే బండి వెనక్కి తిప్పాడు. ఇంకా దగ్గర రాకముందే కోతి రెడీగా ఉంది, పైకి ఎక్కి వెళ్ళిపోతాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అవతలకి వెళ్ళిపోయి, నీకు నాకు ఇంకా స్నేహం లేదు, ఆ ముందే చెట్టు మీద లేదు, నా హృదయంలోనే ఉంది, నీ భార్య నువ్వు నన్ను కలిసి తినాలని నిశ్చయించుకున్నారా అని చెప్పి గుడ్ బై చెప్పాడు. ఒక సంగతి తెలుసా నీకు? మన గుడికి వెళ్తానని హృదయం మాత్రం ఇంటి దగ్గర ఉంటుంది, మన ఆలోచన ఎక్కడ ఉంటుంది. అవునా? మనం దేని గురించి ఆలోచన చేస్తాం ఇక్కడ కూర్చొని. మనకి ఇక్కడ మన మనసు ఇక్కడ ఉండదు, మన శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది. అది మాత్రమే కాకుండా అనేకమైన సందర్భాల్లో మన దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు కూడా ఈ పోరాటం జరుగుతుంది. అందుకే మనమందరూ ఆధ్యాత్మిక జీవితంలో జయం సంపాదించాలి అంటే ఇంకొక వాక్యం చదువుతాం. ఎన్ని పురాతనమైన వాక్యాలు అందరికీ తెలిసినాయి. కీర్తన గ్రంథము 51:10. కీర్తన గ్రంథము 51:10లో ఈ మాటలు రాయబడ్డాయి. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి. కీర్తన గ్రంథము 51:10. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయి, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ప్రార్థన.
ప్రతిరోజు ప్రతి భక్తుడు చేయవలసిన ప్రార్థన, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. మనిషికి విరోధి ఎవరు? అంతర్శక్తులు ఎవరు? అతని మనసే. అతని మనసు అతను మోసం చేయగలడు, అతని మనసు అతను రక్షించగలడు. ఈ మనసును మనం భద్రం చేసుకోగలిగితే మనం దేన్నైనా సాధిస్తాం. అందుకే సొలొమోను అంటాడు, అన్నిటికంటే నీ మనసును భద్రంగా కాపాడుకోమని 4వ అధ్యాయంలో రాశాడు సామెతలో. నీ మనసును నువ్వు భద్రంగా కాపాడు. నీ మనసులో నువ్వు ఆలోచన చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నీ మనసులో నువ్వు ఆలోచన చేయకుండా ఏమి చేయలేవు. అందుకని అన్నిటికంటే భద్రంగా నీ మనసును కాపాడుకోమని చెప్పాడు. ఏ మనిషి అయితే తన మనసును కాపాడుకుంటాడో ఆ మనిషికి లోకాన్ని జయిస్తాడు. ఏ మనుషుడైతే మనసును కాపాడుకుంటాడో ఆ మనుషుడు ఈ లోకంలో వచ్చేటువంటి పరిస్థితులన్నింటినీ అధిగమించగలుగుతాడు. ఒక మనిషి నూతనమైన జీవితాన్ని అంగీకరించినప్పుడు మొట్టమొదట పాత శరీరం పట్టుకునేది అంగీకరించదు. ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు వరకు అంటే ఆ మనిషి పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకునే అంతవరకు ఈ పోరాటం అంతరంగం మనకు జరుగుతూనే ఉంటుంది. బయట కనిపిస్తూ అతను లోపల మాత్రం ఈ సమస్యను ఉపయోగపడు. అయితే ఒక మాట చెప్పాడు ఇక్కడ, ఏమని? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ప్రతిరోజు నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పరిపూర్ణమైన జయం సంపాదించావనే నిశ్చయిత నీకు వచ్చేటంత వరకు ఈ ప్రార్థన చేసుకునే ఉండాలి. మారు మనసు పొందితే వచ్చే ప్రతిఫలం ఏమిటి? మారు మనసు నవీన జీవితాన్ని, మనిషికి స్థిరమైన మనసును ప్రసాదిస్తుంది. నూతన జీవిత సమస్యలను తేలికగా పరిష్కరించగలుగుతుంది. మారు మనసు పొందిన మనిషి అతని జీవితంలో ఎదుర్కొనే సమస్యలను తేలికగా పరిష్కరించుకోగలుగుతాడు. మార్పు ఉన్నవాడికి మార్పు లేనివాడికి అదే వ్యత్యాసం. నూతన జన్మ ఉన్నవాడికి నూతన జన్మ లేనివాడికి అదే వ్యత్యాసం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడితో నడవని మనిషికి సమస్యలు వస్తాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎవరైతే దేవుడితో నడుస్తారో వాళ్ళు ఇటువంటి సమస్యలన్నింటినీ అధిగమించగలుగుతారు. ఎవరైతే దేవునికి సమర్పించుకోలేదో వాళ్ళు సమస్యలు వచ్చినప్పుడు కూలిపోతారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నీతిమంతులు 7 మార్లు పడినను లేస్తారని చెప్పాడు. అదే కారణం. మనిషికి ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుతో వాళ్ళు అనుసంధానపరచబడి ఓ నూతన జీవితంలో వాళ్ళు నడుస్తారో, మారు మనసు పొందిన జీవితంలో అటువంటి మనుషులు జయిస్తారు. ఇంకొక విషయంలో చెప్పాలనంటే, మన జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు. మన జీవితాన్ని దేవుడు నడిపిస్తాడు. మన ఆలోచనలను, మన తలంపులను ఆయన నడిపిస్తాడు. మనం నడవలసిన మార్గాన్ని మనం బోధిస్తాడు. ఎందుకంటే మనం తీర్మానం చేసుకున్నాం కదా, ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని. అటువంటి పరిస్థితుల్లో మనిషి ప్రతిరోజు అతనికి వచ్చేటువంటి సమస్యలను అధిగమించి ఒక్కొక్క మెట్టు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సంపాదిస్తాడు. మారు మనసు మనకు నూతనమైన శక్తిని ఇస్తుంది. అర్థమైందా? మనం అందరం ఉద్రేకపడము. మనకి ఏదైనా సమస్య వచ్చినా, చిక్కు వచ్చినా నిశ్చయంగా కూర్చొని ఆలోచన చేసి దాని గురించి మనం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అందుకని మారు మనసు పొందిన మనిషికి దేవుడు నూతనమైన శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ మనిషి జయిస్తాడు. మారు మనసు సరైన మానసిక స్థితిని ప్రసాదిస్తుంది. ఎవరైతే నూతనమైన జీవితం కలిగివారై ఉంటారో అటువంటి వారికి మానసిక స్థిరత్వం, అస్థిరత్వం కాదు. మనిషి తరచుగా 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటాడు. అనేకమైన సందర్భాలు అలా 2 తలంపుల మధ్య తడబడుతూ ఉండేటువంటి సన్నివేశాన్ని దేవుడు నూతనంగా జన్మించిన మనుషులకు, తీర్మానం చేసుకున్న మనుషులకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు. మారు మనసు క్షణికమా శాశ్వతమా? మారు మనసు క్షణికమా శాశ్వతమా? మొట్టమొదటి స్టెప్లో అది క్షణికం. ఇది
దీన్ని మనం జీవించినంతకాలం దీన్ని కొనసాగిస్తూ ఉండాలి. దానికి 1 కొరింథీ 15:13 ఈ మాటలు చెప్పాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటే ప్రతిరోజు మనుషుడు క్రీస్తుతో నడవడం. ఈ సందర్భంలో మీ అందరికీ పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారికి అందరికీ ఒక వాక్యం చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యంలో ఈ మాటలు రాయబడ్డాయి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు నా శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందు విశ్వాసంతో జీవిస్తున్నాను. ఆఖరికి వచ్చేటప్పటికి ఒక సూత్రం చెప్పాడు. ఇది కొనసాగాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితం కొనసాగాలంటే విశ్వాసం అవసరం అని చెప్పాడు. దానిని ఈ మాట వాస్తవంగా ఇది హబక్కూకు 2:4 పాత నిబంధనలో రాశాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని. మనం ఒకసారి యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు, నూతన జీవితాన్ని అంగీకరించినప్పుడు ఒక కొత్త జీవితం, కొత్త అధ్యాయం మన జీవితంలో ప్రారంభమవుతుంది. దానిని కొనసాగించడానికి కూడా విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవించిన. అందుకే చెప్తున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. కాబట్టి ఈ అనుదిన చర్యలో అందుకే మనం ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. బైబిల్ చదివేటప్పుడు మీకు సమయం లేకపోతే త్వరగా 4 ముక్కలు చదివేసి మూసేసి ఎక్కువవుతారు. బైబిల్ చదవడానికి ప్రత్యేకమైన సమయం పెట్టాలి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనం ఆయన స్వరం విన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రవేశం చేయబోతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సమస్య ఉంది, పరిశుద్ధ గ్రంథం తెరిచి నేను చదువుతుంటే అక్కడ దేవుడు పరిష్కారం చూపిస్తాడు. చాలా సందర్భాల్లో దేవుని వాక్యంలో మానవునికి ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం రాయబడింది. కాబట్టి కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, యథార్థమైన హృదయంతో, నిశ్చలమైన భావంతో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అందులో రాయబడిన మాటలను మనం పరిపూర్ణంగా పరిశీలనగా చదివినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తాడు. రెండవది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను గ్రహించడానికి, వాటిని అనుసరించి జీవించడానికి మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు. దైవశక్తి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడానికి అవసరం. మానవ శక్తితో ఆధ్యాత్మిక జీవితం కొనసాగించడం అసంభవం. అందుకని ఈ మాటలు మనము నేర్చుకుంటున్నాము. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు జయం సంపాదిస్తారు. నూతన జీవితం కొనసాగించడానికి మనం దేవుని మీద ఆధారపడాలి. అంతకుముందు జీవితాన్ని కొనసాగించడానికి మనం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిత్రులారా, ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించిన తర్వాత మనకి ఒడిదుడుకులు రాకుండా ఉండవు, ఒత్తిడులు రాకుండా ఉండవు, మనకి సమస్యలు రాకుండా ఉండవు, క్లిష్ట సమస్యలు రాకుండా ఉండవు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ దేవుడితో మనం నడిచినప్పుడు వాటి మనకి సమస్యలు రాకుండా ఉండవు, క్లిష్ట సమస్యలు రాకుండా ఉండవు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ దేవుడితో మనం నడిచినప్పుడు వాటన్నిటిని అధిగమించగలుగుతాం. మన సొంత శక్తి మీద ఆధారపడి జీవిస్తే మనం ప్రతిసారి ఓడిపోతాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో జీవించడానికి నిశ్చయించుకుంటారో, తిరిగి జన్మించిన అనుభవంలో నడవాలని తీర్మానం చేసుకుంటారో అటువంటి వారికి అందరికీ ఒక వాగ్దానం, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించను. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించను. కీర్తన గ్రంథం 23:3. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేటువంటి ఒడిదుడుకులన్నిటికీ, సమస్యలన్నిటికీ పరిష్కారం యేసుక్రీస్తునందు ఉంది. ఆయన శక్తిని మనం ఆస్వాదించినట్లయితే మార్పు చెందిన ఈ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, మన ప్రయాణంలో జయం సంపాదిస్తాం. మనం నడుస్తున్న కొలది, మనం ఎదుర్కొనే ప్రతి సమస్య ఎదుర్కొన్న అప్పుడల్లా మనం ఆధ్యాత్మికంగా బలపడతాం, జయం సంపాదిస్తాం. కాబట్టి మన విశ్వాసం బలపడుతుంది, మన నిరీక్షణ బలపడుతుంది. మన దేవుడు ఎవరో మనం వ్యక్తిగతంగా తెలుసుకుంటాం, లేకపోతే దేవుడి గురించి తెలుసుకుంటాం బైబిల్ చదివి. కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో మనం నడుస్తున్నప్పుడు ఆయన శక్తి ఎంతో మనం తెలుసుకుంటాం. అనేకమైన సార్లు
నేను ఈ మాటలు అనుకుంటాను. దేవుడు ఆయన మహిమ మనకు కనపరుస్తాడు. క్లిష్టమైన పరిస్థితులు మన జీవితానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆయన స్పందిస్తాడు. అటువంటి సమయంలో దేవుడు తన మహిమను మనకు చూపిస్తాడు. అలాగూ మనల్ని సంరక్షిస్తాడు. కానీ ఎవరైతే ఆయన చేయి పట్టుకుంటారో, ఎవరైతే ఆయన చెంగు పట్టుకుంటారో అటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, సదాకాలము వారితో ఉంటాడు. ఓ ధనవంతుడికి ఓ దుర్బుద్ధి వచ్చింది. వాస్తవంగా జరిగిన స్టోరీ. ధనవంతుడు అంటే సామాన్యమైన ధనవంతుడు కాదు. వివాహం చేసుకున్నాడు, కుటుంబం ఉంది, సంతానం ఉంది. కానీ రెండో వివాహం చేసుకోవాలనే నిశ్చయం వచ్చింది అతని మనసులో. అప్పుడు ఒక యవనస్తురాలు చూసి ఆ యవనస్తురాలికి ఒక ఉత్తరం రాశాడు. నీవు నన్ను నా ఇంట్లో నా రెండో భార్యగా ఉండడానికి ఇష్టపడితే నీకు $10,00,000 ఇస్తాను. పేద స్థితిలో ఉన్న స్త్రీకి ఈ ఉత్తరం రాశాడు యవనస్తురాలు. నీవు నన్ను నాకు రెండో భార్యగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే నీకు $10,00,000. $10,00,000 అంటే ఇప్పుడు $1 ఖరీదు ₹60. ఆ లెక్కలో మనం దాన్ని పరిశీలించి చూస్తే చాలా పెద్ద మొత్తం. ఆ యవనస్తురాలు ఈ ఉత్తరం చదివిన తర్వాత ఆయన జవాబు రాసింది. ఆ జవాబు చదువుతాను. Poverty with Christ was chosen rather than plenty in a non-Christian home. తెలుగులో క్రీస్తు లేకుండా సంపన్నమైన కుటుంబంలో ఉండుట కంటే క్రీస్తుతో పేదరికం మంచిది. ఏం చెప్పింది? క్రీస్తు లేకుండా సంపన్నమైన కుటుంబంలో ఉండటం కంటే క్రీస్తుతో పేదరికంలో ఉండడం మంచిది. మీకు ఒక సంగతి చెప్తాను. మీరు ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుండి ఇలాంటి సవాళ్లు చాలా వస్తాయి. మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా పరీక్షలు వస్తాయి. ఇది ఒక పరీక్ష. ఆమె ఏం చెప్పింది? క్రీస్తు లేకుండా సంపన్నమైన కుటుంబంలో ఉండట కంటే క్రీస్తుతో పేదరికం మంచిది. మీకు ఒక సంగతి చెప్తాను. పేదరికం అనేది అన్ని సందర్భాల్లో చెడ్డది కాదు. పేదరికం అనేది మనల్ని క్రీస్తుకు సమీపంగా ఉంచుతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రీచ్ గాస్పెల్ ఇన్ అన్ ఎఫ్లూయెంట్ సొసైటీ అన్నాడు ఒక ఆయన. అంటే ఉన్నతమైన మనుషులు, ధనవంతులు ఉండేటువంటి స్థలంలో స్వార్థ ప్రకటించడం చాలా కష్టం అంట. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రీచ్ గాస్పెల్ ఇన్ అన్ ఎఫ్లూయెంట్ సొసైటీ. కాబట్టి మిత్రులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆనందించాలంటే, మనకు వచ్చేటువంటి ఈ సమస్యలను, ఈ సవాళ్లను ఎదుర్కోవాలనంటే మొట్టమొదట ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ఈ విధంగా జీవిస్తాను, మంచి జీవితం. మీరు ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుంటారో మీ వెంబడే చాలా పరీక్షలు, చాలా సమస్యలు వస్తాయి. ప్రతి సమస్య వచ్చినప్పుడు మీరు ప్రతిసారి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను ముందుకు సాగుతాను కానీ వెనక్కి రాను అనేటువంటి ఉద్దేశం మీలో ఉండాలి. అటువంటి వాళ్ళే జయిస్తారు. అటువంటి వాళ్ళే యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉంటారు. అటువంటి వాళ్ళే సంతోషిస్తారు. వాళ్ళ మనసు ఎల్లప్పుడూ కల్మషం లేకుండా, కలంకం లేకుండా మంచి ఆలోచనతో నింపబడుతుంది. వాళ్ళ జీవితం ఈ భూమి మీద ఆనందిస్తారు. ఆయన భవిష్యత్తులో ఈ దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు రెండవసారి తన ప్రజలను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వారు ఆయన రాజ్యంలో వారసత్వం పొందుతారు. అక్రమం చేయడానికి, అక్రమమునకు, అపవిత్రతకు మీ శరీర అవయవాలను ఎలా అప్పగించుకున్నారో అలాగే ఇప్పుడు పవిత్రతకు మీ అవయవాలను అప్పగించుకోండి, జయము మీకు లభిస్తుంది. ఇది యవనస్తులుగా ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి మీరు ఈ తీర్మానం చేసుకుంటే ఎక్కువ కాలం మీరు ఆనందిస్తారు. చాలా పెద్ద వయసుకు వచ్చిన తర్వాత తీర్మానం చేసుకుంటే మీరు ఆనందించే కాలం తక్కువ ఉంటుంది. ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో అన్ని సమస్యలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు అనుభవించిన తర్వాత ఆ తీర్మానం చేసుకునే కంటే యవనస్తులైన మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎంత తొందరగా మీరు నిర్ణయం తీసుకుంటే అంత ఎక్కువగా ఆనందిస్తారు. వాస్తవమేనా?
ఆ విధంగా మీరు జీవించడం కోసం దేవుడు మీ అందరికీ సహాయం చేయాలి. రెండవ అంశం మనం చదువుకున్నాం, మారు మనసు అంటే ఏమిటి, మారు మనసులో వచ్చేటువంటి సవాళ్లు ఏమిటి, మనము ఈ భూమి మీద వాటన్నిటిని అధిగమించేటువంటి మార్గం ఏమిటి, దానిని మనం అధిగమించడం వల్ల మనకి కలిగేటువంటి మహా గొప్ప దీవెనలు ఏమిటో మనం నేర్చుకున్నాం. మిత్రులారా, ఇది ఆఖరి రోజు. నాకు తెలియదు మళ్ళా దేవుడు నాకు ఎప్పుడు ఈ అవకాశం ఇస్తాడో మీ దగ్గరికి రావడానికి, ఇలాంటి వాక్యాలు బోధించడానికి దేవుడు అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అప్పటి వరకు మీరు నేర్చుకున్న ఈ పాఠాలన్నింటినీ, మీరు నేర్చుకున్న ఈ ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ మీ మనసులో ఉంచుకుని ప్రభువైన యేసుక్రీస్తుకి పరిపూర్ణంగా సమర్పించుకుని మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ముందుకు నడవాలని నేను కోరుతున్నాను. మాకున్న ఆశయం ఇదే, మాకున్న పని ఇదే. ప్రదేశాలు సంచరించి ఇతరులకు సువార్త బోధించి మనుషులకు శాంతిని సమాధానాన్ని చేకూర్చేటువంటి పద్ధతులను బోధించుకునే మా పని. దేవుడు ఈ పని చేయడానికి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుతారు. ప్రభువైన యేసుక్రీస్తుకు మేము సమర్పించుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన కీర్తన నా దగ్గర ఉంది. ఇదిగో దేవా నా జీవితం. ఈ కీర్తన నాకు చాలా ప్రియమైనది, చాలా సంతోషమైనది. ఎవరో మహా గొప్ప భక్తుడు తను తాను సమర్పించుకుని ఈ కీర్తన రాశాడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దాని అర్థం ఏంటి? ఆపాదమస్తకం అంటే శిరస్సు నుండి పాదం వరకు. ఆపాదమస్తకం అంటే శిరస్సు నుండి పాదం వరకు నేను నీకు అంకితం చేసుకుంటున్నాను. పలుమారుపై నలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఎంత అమూల్యమైన సందేశం ఈ కీర్తనలో రాశారు చూడండి. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనం నుండి, అయినా నీ దివ్య పిలుపుకు నేనెంతో దూరమైన, అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చి నా అందుకే నా శేష జీవితం నీకు అంకితం చేసుకున్నాను. అమూల్యమైన మాట. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులుగా, మీరు యేసు ప్రభుకు సమర్పించుకుంటే మీరు ఆనందిస్తారు. తాత్కాలికమైన సమర్పణ లేని కాలక్షేపం చేసే క్రైస్తవ జీవితంలో ఉంటే అందులో ఉన్న ఆనందాన్ని నేను ఎన్నటికీ పొందలేదు. పోరాటాలే, యుద్ధాలే, మానసిక అస్థిరత్వమే, వేదనలుగానే మిగిలిపోతాయి. మీరు జయించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలనంటే మీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించుకోండి. నీ పాదముల చెంత చేరి నీ చిత్తము నెరవేర్చనేపు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవచ్చు నిన్ను గణపరచనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువ నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇస్తున్నా సమస్తం దేవునికి సమర్పించుకుంటే మీరు ఆనందిస్తారు, లేకపోతే మీరు చింతిస్తారు. ఏది కావాలో మీరు కోరుకోండి. ఆఖరి వాక్యం, శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, ఏలైనగా అక్రమము చేయుటకై అక్రమమునకును అపవిత్రతకును మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. చేసి చూడండి, అనుభవించండి, సంతోషించండి. దేవుడు మీతో ఉండి మీ మిగతా మీ శాశ్వత జీవితం అంతా మిమ్మల్ని నడిపించి ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో ఆశీర్వదించి దీవించి కాపాడుగాక. ఆమేన్.